నమస్తే ఫ్యూచర్ సిఎస్. హౌ టెస్ట్ సిరీస్ కెన్ సేవ్ యువర్ అటెంప్ట్ తెలుసుకుందాం. బట్ మన టెస్ట్ సిరీస్ రాయడానికి మేజర్ గా 2 హర్డిల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇస్ టైం. మనకున్న లిమిటెడ్ టైంలో చాలా సిలబస్ కవర్ చేయాలి. ఆ సిలబస్ కవర్ చేయడానికే టైం సరిపోతుంది. మళ్ళీ టెస్ట్ సిరీస్ ఎలా రాయాలి? బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎగ్జామ్ లో రాయడానికి రైటింగ్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. సో డోంట్ టేక్ దిస్ యాజ్ అన్ ఎక్స్క్యూజ్. ప్లీజ్ పుట్ అట్లీస్ట్ 20% ఆఫ్ యువర్ ప్రిపరేషన్ టైం ఫర్ టెస్టింగ్ యువర్ సెల్ఫ్. అండ్ ద సెకండ్ హర్డిల్ ఇస్ రెడీనెస్. నేను సిలబస్ కంప్లీట్ అవ్వలేదు, రెడీగా లేను. బట్ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రెడీగా లేని ప్రొడక్ట్స్నే కదా మనం టెస్ట్ చేస్తాం. రెడీగా ఉంటే డైరెక్ట్గా యూజ్ చేసుకుంటాం కదా. సపోజ్ మీరు 20% ఆఫ్ ది సిలబసే కంప్లీట్ చేశారనుకోండి, 20% ఆఫ్ ది సిలబసే టెస్ట్ రాయండి. ఆ 20% మీరు అనుకున్నట్టు ప్రెజెంట్ చేయగలుగుతున్నారో లేదో చెక్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ అన్ ఎక్స్క్యూజ్. ఈ 2 మేజర్ హర్డిల్స్ దాటాక మనకి 2 మేజర్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. వాట్ ఆర్ దే తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఇస్ ఇట్ మేక్స్ రియల్ ఎగ్జామ్ ఈజీ. హౌ? హ్యూమన్ బ్రెయిన్ న్యాచురల్లీ హ్యావ్ లెర్నింగ్ కర్వ్. అంటే మనం ఏదైనా ఒక పనిని ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం బెటర్గా చేయగలం. సో మీరు టెస్ట్ సిరీస్ రాసినప్పుడు టఫ్ క్వశ్చన్స్ చూసి ప్యానిక్ అయ్యి సెట్ చేసుకోగలిగితే రియల్ ఎగ్జామ్లో అంత ప్యానిక్ రాదు. సో యూ విల్ గెట్ అన్ అడ్వాంటేజ్. నేను నా పర్సనల్ లైఫ్లో చూసాను క్లోజ్ ఫ్రెండ్స్ని హూ హ్యావ్ సబ్జెక్ట్ బట్ రియల్ ఎగ్జామ్లో కొన్ని టఫ్ క్వశ్చన్స్ రావడం వల్ల వాటిని చూసి ప్యానిక్ అయ్యి ఎగ్జామ్ పాస్ అవ్వలేకపోయారు. ఐ డోంట్ వాంట్ యూ టు బీ వన్ ఆఫ్ దెమ్. సెకండ్ అడ్వాంటేజ్ ఇస్ కాన్ఫిడెన్స్. నేను ఫస్ట్ రివిజన్ చేసి మాక్ టెస్ట్ రాసినప్పుడు యావరేజ్గా నాకు 30 to 35 మార్క్స్ మాత్రమే వచ్చాయి. బట్ ఇట్ గేవ్ మీ మై రియల్ పొజిషన్ అండ్ కాన్ఫిడెన్స్ దట్ ఇంకాస్త చదవగలిగితే నేను ఆ 30-35ని 50 దాకా తీసుకెళ్ళగలను, విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ పాస్. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే యాజ్ ఏ సిఏ బ్రదర్గా చిన్న సెట్ తీసుకోవడానికే మనం అది సెట్ అవుద్దా లేదా అని టెస్ట్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ ఏ లైఫ్ చేంజింగ్ ఎగ్జామ్. మనల్ని మనం ఎగ్జామ్కి 1.5 మంత్స్ ముందు టెస్ట్ చేసుకోగలిగితే రియల్ ఎగ్జామ్కి బెటర్గా సూట్ అయ్యేలా ప్రిపేర్ అవ్వగలం కదా. ఆలోచించండి. ఆల్ ది బెస్ట్.